ప్రభువైన యేసుక్రీస్తులో మీ అందరినీ శాంతి మరియు ప్రేమతో శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. క్రైస్తవ ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం మాకు గొప్ప దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన మరణం సాధారణ ప్రమాదమా లేదా దానిలో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయనే విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రవీణ్ గారు విద్యారంగంలో, సమాజంలో, విశ్వాసంలో గొప్ప సేవలు అందించారు. అలాంటి నిజాయితీ గల వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూయటం మా క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ విషయంలో నిజాలు వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మేమందరము శాంతియుతంగా, ప్రేమతో, న్యాయపరమైన దారిలో ఈ ఘటనపై విచారణ జరిపి దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. మనం సమాజానికి అహింసా మార్గంలో ఒక గళాన్ని అందించాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆమోసు 5:24 బైబిల్ తెలియజేస్తున్న రీతిగా నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయండి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి. ప్రభువైన యేసు శాంతిని అనుగ్రహించి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ కలుగజేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. క్రైస్తవ సమాజం తరపున కొయ్యలగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్, కొయ్యలగూడెం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి కూడి వచ్చినటువంటి మరి ఛానల్స్ సంబంధించినటువంటి వారికి, పాత్రికేయులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో క్రైస్తవులు ఒక భాగస్వామ్యంగా ఉన్నాం. ఈ దేశంలోనే మేము పుట్టాం, ఈ దేశంలోనే పెరుగుతూ ఉన్నాం. మా ఓటు హక్కు కూడా వినియోగించుకుంటూ ఉన్నాం. మా క్రైస్తవ పితరులు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. కానీ ఈ దినాల్లో దేశంలో కొంతమంది వ్యక్తులు క్రైస్తవులను కాలరాయాలని, వారిని తుదముట్టించాలని చర్చిలను కూలుస్తూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. ఈ మానవ హోమం ఇలాగే కొనసాగితే కనుక దేశంలో భద్రత కరువైపోతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, మాకు క్రైస్తవులకు ఉన్నటువంటి హక్కులను మీరు మాకు దయచేయండి. మేము స్వతంత్రంగా ఎవరి దేవుని వాళ్ళు పూజించుకునే హక్కు లౌకిక రాజ్యంలో అందరికీ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఇక మీదట ఏ క్రైస్తవ సంఘానికి కానీ, పాస్టర్లకు కానీ, క్రైస్తవులకు కానీ ఎలాంటి హాని జరగకుండా తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని మరి కొయ్యలగూడెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఎన్నో సోషల్ మీడియాలో మరి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొన్ని కలవరబెట్టే మీడియాలని ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మాకు నమ్మశక్యంగా లేవు. కాబట్టి ఈ యొక్క విషయంలో సరైనటువంటి దర్యాప్తును నిర్వహించి సమగ్రమైనటువంటి రిపోర్టు మాకు ఇచ్చినప్పుడు మేము శాంతియుతంగా మా యొక్క పని మేము చేసుకుంటామని, మేము దేశం కొరకు ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థన చేస్తాం. మా చర్చిల్లో ప్రభుత్వాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క అధిపతుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు మేము నిరంతరం కూడా మా చర్చిలో మేము ప్రార్థన చేస్తాం. అలాంటి మమ్మల్ని మీరు ఎంతగానో భద్రపరచవలసినటువంటి బాధ్యత మీకుంది. మమ్మల్ని ఎంతో రక్షించవలసినటువంటి బాధ్యత మీకుంది. ఏంటంటే మా కొయ్యలగూడెం మండలం తరఫున, ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల తరఫున మా క్రైస్తవులందరినీ కూడా సంరక్షించడానికి ప్రభుత్వాలు చేపట్టి మాకు భద్రత కల్పించాలని మరి ఇంతమంది మరి సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య మేము మీకు మనవి చేసుకుంటున్నాం. అలాగే మరి దయచేసి ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం చేయాలని కూడా మేము మండలం తరఫున మేము వేడుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు తీసుకుని వెళ్ళి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటా ఉన్నాం.